నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రికి వినతులు అందిస్తున్నారు. ఆయా సమస్యలను స్వయంగా వింటున్న నారా లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు, ఉపాధి కల్పన, భూ కబ్జాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. కష్టాల్లో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రకాష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే గుర్తించిన ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. చెక్కును బాధితుడికి నసీర్ అందించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి నాకు సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయమని చెప్పి డాక్టర్స్ చెప్పారు. శ్రీ పద్మావతి హాస్పిటల్ తిరుపతిలో దాదాపు దీనికోసం ఒక 25 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి ప్రకాష్ గారి వ్యాధి గురించి, ఆయనకు తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా ఈ కుటుంబానికి, ముఖ్యంగా యువకుడి ప్రాణాన్ని కాపాడడానికి 5 లక్షల రూపాయల చెక్కుని ఈరోజు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గతంలో ప్రభుత్వాలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కనీసం మందులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే, ఈరోజు మన మంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడడానికి ముందుకొచ్చి, ప్రభుత్వం ఎంత లోటు బడ్జెట్లు ఉన్నా కూడా ప్రతి ఒక్కరి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని గ్రివెన్స్ లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి వాలంటీర్లకు 10,000 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య పనిచేశారా కానీ ఒక పార్టీకి ఎప్పుడు కూడా పనిచేయలేదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మీ ప్రభుత్వంలో పనిచేయడానికి కూడా ప్రజెంట్ ఉన్న వాలంటరీ వ్యవస్థ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణమే వాలంటరీ వ్యవస్థను మొత్తాన్ని కూడా యథావిధిగా కొనసాగించాలని, 3 నెలలు బకాయిలో ఉన్న జీతాలు మొత్తం చెల్లించాలని, కొన్ని సచివాలయాల్లో అటెండెన్స్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది, కొన్ని వాటిలో తీసుకోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చోట్ల తమ్ములేపించి వాలంటరీ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని. గంటాలమ్మ చెట్టు వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 3వ తేదీ నుండి శ్రీదేవి నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు అక్టోబర్ 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వ్యవస్థాపకులు కొత్తూరు వెంకట నరసింహారావు, అధ్యక్షులు లక్ష్మీ గురుప్రసాద్ తెలిపారు. 12వ తేదీ సెమి పూజ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని పలు అలంకరణలతో పూజలు జరపనున్నట్లు వారు తెలిపారు. 162వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 3వ తారీఖు నుంచి గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. పురప్రముఖులు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఈసారి స్పెషల్గా వనము తయారు చేసాం. గుడి మొత్తం కూడా వనంలాగా చేసేసాము. వనములో అమ్మవారిని చూడటానికి మీరందరూ కూడా దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. వివిధ రూపాల్లో అమ్మవారి అలంకారం చేసుకుంటూ 12వ తారీఖున సెమి పూజ నగరోత్సవంతో ముగుస్తాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా, వినూత్నంగా, అమోఘంగా, అద్భుతంగా వనంలాగా దేవాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు, భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఒక్కసారైనా ఈ దసరా నవరాత్రుల్లో గుంటూరులో ఉన్న నగర ప్రజలందరూ కూడా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సి మా కోరిక. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఉంది కూడా, ఆర్థికంగా
ఎంత అమౌంట్ ఎక్కువైనా సరే బాగా చేయాలి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ రావాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వనంలాగా తయారు చేయించడం జరిగింది. తిరుమల లడ్డు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గుంటూరులో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాదగుంటూరులోని అగస్తేశ్వర స్వామి దేవాలయంలో చేపట్టిన పూజల్లో ఎమ్మెల్యే నసీర్తో పాటు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని, హిందువులు ఆందోళన చేస్తుంటే దానిని కూడా తప్పుదారి పట్టించేలా వైసీపీ వ్యవహరించడం సిగ్గుచేటని నేతలు ధ్వజమెత్తారు. తినొచ్చు అని చెప్తా ఉన్నాడు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఎంత అపహాస్యం చేసేటువంటి విధంగా ఉన్నాయో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. జరిగినటువంటి తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సిట్ని ఏర్పాటు చేసి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నటువంటి భక్తుల మనోభావాలను కాపాడేటువంటి క్రమం, కల్తీ మీద విచారణ జరిపించమని అడగకుండా కల్తీ ఈ విధంగా జరుగుతుందని వక్ర భాషించవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా ఈ విషయంపై బాధపడుతూ ఉన్నారు. అందరూ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతూ ఉన్నారు. ప్రజలందరి మద్దతు కూడా మాకు ఉంటా ఉంది. కానీ వారికి మాత్రం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి మాత్రం ఏ కోశాన్ని కూడా ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఆ భగవంతుడే వారిని శిక్షిస్తాడు. అందులో భాగంగానే వారికి ఈ రోజున 11 సీట్లు రావడం జరిగింది. ఈ అపచారం బయటపడకముందే భగవంతుడు వారిని శిక్షించాడు. అందుకనే మనందరం కోరుకునేది రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాం. కాబట్టి మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీల వారికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వమత సమ్మేళనం అనేటటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా నమ్మే వ్యక్తి. ఆయన కూడా సర్వమత సమ్మేళనమే, ఆయన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క సమ్మేళనమే పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇండివిజువల్ కాదు. మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించడం కోసమే ఈ శాంతి ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక మీరందరూ కూడా మన లౌకిక దేశం, ఆ లౌకిక దేశం ఎలా ఉండాలనేది మరొకసారి సాటి చెప్దామనే ఒక ప్రయత్నమే జనసేన పార్టీ అధ్యక్షులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మీరు ఈ రాజకీయ పార్టీలు చేసేటటువంటి మాటలు నమ్మొద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, సంగనగుంట రెడ్ల బజార్ నందుగల శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వచ్చే నెల 3వ తేదీ నుండి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3వ తేదీన కలశ స్థాపన, 12వ తేదీ వరకు ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12వ తేదీన శమి పూజ అనంతరం తెప్పోత్సవం, తదనంతరం నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం, తరువాత 9 గంటలకు సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం, సాయంత్రం మళ్ళీ కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. అలానే మొదటి రోజున కలశ స్థాపన, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అట్లానే పండగ రోజున ఉదయం అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం, సాయంత్రము తెప్పోత్సవ కార్యక్రమము, మళ్ళీ తర్వాత నగరోత్సవ కార్యక్రమాలు కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. 12వ తారీఖు ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. ఆ రోజు 5 గంటలకు సెమీ పూజా కార్యక్రమం. ఆ తర్వాత మనకి డప్పులతో అమ్మవారి వేషాలంకరణలతో, దీపకాంతులతో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమం కూడా 7 గంటలకి మొదలవుతుంది. కావున భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి దేవికే ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాము. చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బ్రోచర్ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆవిష్కరించారు. ఈరోజు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ప్రత్యేకత కలిగిన దేవాలయం చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానమని అన్నారు. 21 సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుతామని, భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ కూడా కులాలు మతాలు అన్నీ కూడా మరిచి అందరూ కూడా అన్నదమ్ములుగా కొనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అమ్మవారి ఆశీస్సుల వల్లనే అది సాధ్యమైందనేది అందరం కూడా బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా ఉన్నాం. ఈ ఉత్సవాల్లో కూడా చుట్టుకుంట ప్రాంతానికి సంబంధించినటువంటి భక్తులే కాకుండా
నగరానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని, ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి 3వ తారీఖు నుంచి ప్రారంభమై 12వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసి, ఇది ప్రత్యేకించి ఒకళ్ళ ఆళ్ళను వీళ్ళను కూడా అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి అందరూ కూడా ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మికి తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫిర్యాదులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తమ స్థలంకు లోన్ ఇప్పిస్తానంటూ 50,000 తీసుకుని శ్రీనివాసరావు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని హనుమయ్య ఫిర్యాదు చేయగా, స్థలాన్ని లీజుకు తీసుకుని ఆక్రమించి వెంకటప్పయ్య అనే వ్యక్తి తనపైనే కేసులు పెడుతున్నారని జ్యోతి అనే బాధితురాలు వాపోయింది. వాసవినగర్లో మాకు స్థలం ఉందండి, 500 గజాలు. నా పేరు చెట్టు జ్యోతిలక్ష్మి అండి. మా వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2 నెలలు అద్దెసారు. అద్దెచ్చి ఇప్పుడేమన్నా నువ్వు నాకు తెలియదు అంటున్నారండి. వాళ్ళనేమన్నా ఈ కోర్టు సర్వీసులో చూస్తే అతను అప్పుడే విక్రయమని సృష్టించుకొని కోర్టులో వేసి రన్ చేస్తున్నాడు. దానికి మేము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చూపిస్తున్నాం సాక్ష్యాలని చెప్పి పోలీసుల దగ్గర కేసులు పెట్టి మమ్మల్ని పిలిపిస్తున్నాడండి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి. ల్యాండ్ విషయంలో సీన్ అనే శాండ్ చేసే మార్ట్గేజ్ లోన్ ఇప్పిస్తానని అతను నా దగ్గర 50,500 రూపాయలు తీసుకోవడం జరిగింది. తను లోన్ ఇప్పిస్తానని చెప్పి 3 నెలల క్రితం అగ్రిమెంట్ రాయించి వెళ్ళిపోవడం జరిగింది. తను తర్వాత నేను ఇబ్బందులు పడి దాన్ని ఏదో మార్చుకోవడం జరిగింది. తను అమౌంట్ అడిగితే ఈ రోజున నీ దిక్కున్న కాడ చెప్పుకో, నాకు మొత్తం తెలుసు, నేను ఇట్లాంటివి చాలా చూశానని చెప్పి బెదిరియటం జరుగుతుంది. కనుక తక్షణమే ఇది నాకు న్యాయం జరిగేలాగా స్టేషన్ వారికి నేను విన్నపించుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఎన్నో వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు సమాన పనికి సమాన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి, ఉద్యోగ భద్రత కల్పించాలనేసి, ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి అనేసి ఈరోజు మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి 2 సంవత్సరాల క్రితం కార్మికుల్ని ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి 5 ఏళ్ళకు ఒకసారి. ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అతి తక్కువ వేతనాలతో పనిచేసేటటువంటి ఉద్యోగుల కార్మికులతోని వెట్టి చాకీ చేస్తున్నాయి తప్పితే ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి ఈరోజు కనీస వేతనం ఇవ్వమంటే కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ పరిశీలకులు శ్రీపతి ప్రకాశం పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంకు తొలిసారి వచ్చిన ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, కూచిపూడి విజయ తదితరులు ఘనస్వాగతం పలికారు. అన్ని వర్గాలకు అండగా నిలిచేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అన్న శ్రీపతి ప్రకాశం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రాబోయేటువంటి యువతకి ఏ విధమైనటువంటి సందేశం ఇద్దాం మనం, ఏ విధంగా మరి ఎంతోమంది ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది మరి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాట్ అబౌట్ దేర్ ఎంప్లాయ్మెంట్, ఏ విధంగా చేయాలి వాడు. ఇప్పుడు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6లో ఎంతవరకు ప్రభావితమైనయో మనందరికీ కూడా తెలుసు. ఈ విషయం మీద మనం ఇంకా కొంత సమయం ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి గడపకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు కానీ అని అందుతాయని చెప్పని ఒక సుదీర్ఘమైనటువంటి కార్యకర్తగా మరి నేను కూడా మీతోటి యువకులతోటి నేను కూడా ఖచ్చితంగా పనిచేస్తాను. షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు దాకా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు దాకా మనమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తారని చెప్పి. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.